హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రీలక్ష్మి. ఈరోజు చకచకా చిట్కాల్లో చకచకా 50 చిట్కాలు చూసేద్దామండి. అన్నీ ఉపయోగపడే చిట్కాలే. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. గాజు టీపై అద్దాలు లేదా డైనింగ్ టేబుల్ అద్దాలు గీతలు పడితే ఆ గీతలు పోవడానికి టూత్పేస్ట్ రుద్ది కాసేపు ఉంచిన తర్వాత తడి బట్టతో తుడిస్తే గీతలన్నీ పోతాయి, ఇంకా షైనింగ్ కూడా వస్తాయి. ఎండకు బాగా కమిలిపోయిన చేతులకు ఒక పెద్ద చెంచాడు పెరుగు, ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ చందనం పొడి కలిపి పేస్ట్లా చేసి చక్కగా రాసుకుని బాగా ఆరిపోయాక చల్లనీటితో కడిగితే ట్యాన్ మొత్తం పోతుంది. ఇంకా కోడిగుడ్లోని వెడల్పుగా ఉండే భాగం పైకి వచ్చేలా పెడితే కోడిగుడ్డు ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. కోడిగుడ్డుతో ఆమ్లెట్ వేసేటప్పుడు గుడ్డు పగలగొట్టిన తర్వాత అందులో కొద్దిగా మైదా కలిపి తర్వాత ఉప్పు కారం వేసుకుని బాగా కలిపి ఆమ్లెట్ వేస్తే ఉబ్బి మంచి రుచిగా వస్తుంది. ఒక గ్లాసులో మరొక గ్లాసు ఇరుక్కుపోతే వాటిని అలాగే వేడి నీళ్ళలో ముంచండి, లేదా అడుగు గ్లాసులోకి వెళ్ళేలా కొన్ని వేడి నీళ్ళు పోస్తే వెంటనే విడిపోతాయి. వర్షాకాలంలో ఇల్లు ముక్కు వాసన రాకుండా ఉండాలంటే తడిగుడ్డ పెట్టేటప్పుడు ఆ నీళ్ళలో కొంచెం ఉప్పు ఇంకా కొంచెం జవ్వాది పౌడర్ వేసి తడిగుడ్డ పెడితే ఇల్లు మంచి సువాసనతో ఉంటుంది. పప్పులు తొందరగా పురుగు పట్టకుండా ఉండాలంటే ఒకసారి ఎండలో పెట్టి 4 వెల్లుల్లి రేకలు వేసి గాలి చొరబడిన డబ్బాలో పెడితే పప్పులు తొందరగా పురుగు పట్టవు. గోడల మీద పిల్లలు క్రేయాన్స్తో గీతలు గీస్తే డిటర్జెంట్ సబ్బును రాసి స్క్రబ్బర్తో రుద్ది గుడ్డతో తుడిస్తే ఇట్టే మాయమైపోతాయి. ఫ్రిడ్జ్ బయట డోర్ క్లీన్ చేసేటప్పుడు తడి బట్టకి టూత్పేస్ట్ లేదా వంట సోడా నీళ్ళల్లో కలిపి దాన్ని బాగా పట్టించి 5 నిమిషాల తర్వాత తుడిస్తే మురికి మొత్తం పోయి కొత్త దానిలా మెరుస్తుంది. కూరగాయ ముక్కలు నూనెలో వేయించేటప్పుడు నూనెలో 4 చుక్కలు నిమ్మరసం వేస్తే నూనె ఎక్కువగా పీల్చుకోకుండా ఉంటాయి. బీరువాలో దాచిన ఉన్ని దుస్తుల్లో నాఫ్థలిన్ బాల్స్ ఎలాగూ వేస్తాం కదా, దానితో పాటు ఎండిన వేపాకులు కూడా అక్కడక్కడ వేస్తే ఆ బట్టలకు పురుగు చేరకుండా ఉంటుంది. కందిపప్పు ఉడికించేటప్పుడు తొందరగా ఉడకాలన్నా ఆ పప్పు రుచిగా రావాలన్నా అందులో ఒక స్పూన్ నెయ్యి వేసి ఉడికిస్తే తొందరగాను ఉడుకుతుంది, పప్పు మంచి రుచిగా వస్తుంది. తులసి, పుదీనా, అల్లం, ఇలాచీ లాంటి పదార్థాలతో టీ తయారు చేసేటప్పుడు ముందుగా అవి కాసేపు మరిగిన తర్వాత పాలు, టీ పొడి వేసి చివరలో చక్కెర కలిపితే అప్పుడు మనం ఆశించిన ప్రత్యేక రుచి, సువాసన ఆ టీకి వస్తాయి. బియ్యం తొందరగా పురుగు పట్టకుండా ఉండాలంటే అందులో కొన్ని ఎండుమిర్చి ఇంకా ఎండిన వేపాకులు వేస్తే పురుగు పట్టకుండా ఉంటాయి. ఖాళీ పచ్చడి జాడీలలో ఆ వాసన పోవాలంటే కొంచెం డిష్ వాష్ జెల్ వేసి 2 స్పూన్స్ వెనిగర్ వేసి వేడి నీళ్ళు పోసి రాత్రంతా ఉంచిన తర్వాత కడిగితే వాసన మొత్తం పోతుంది. బంగాళదుంపలు ఉడికించిన తర్వాత ఒక్కొక్కసారి తొక్క సులువుగా రాదు కదా, తొక్క సులభంగా రావాలంటే ఉడికించేటప్పుడే ఫోర్క్తో కొంచెం ఘాట్లు పెట్టి అప్పుడు ఉడికిస్తే తొక్క సులభంగా వస్తుంది. కరివేపాకు ఆకులను గాజు సీసాలో వేసి గట్టిగా మూతపెట్టి ఫ్రిడ్జ్లో పెడితే ఎక్కువ రోజులు చెడిపోకుండా ఉంటాయి. మైదా పిండి, గోధుమ పిండి, గోధుమ రవ్వ లాంటివి పురుగు పట్టకుండా ఉండాలంటే జిప్లాక్ కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెడితే ఎక్కువ కాలం పురుగు పట్టకుండా ఉంటుంది. ఫ్రైడ్ రైస్కి, దమ్ బిర్యానీకి రైస్ ఉడికించేటప్పుడు అందులో ఒక స్పూన్ నిమ్మరసం వేసి తెల్లగా పొడి పొడిలాడుతూ వస్తుంది రైస్. ఈ వర్షాకాలంలో ప్రతిరోజు తాగే నీళ్ళల్లో తులసాకులు వేసుకుని తాగితే గొంతు ఇన్ఫెక్షన్ ఇంకా జలుబు బారిన పడకుండా ఉంటాము. బాదం పప్పు ఎక్కువ మొత్తంలో తొక్క తీయాలంటే ఆ పప్పుల్ని ఒక్కసారి వేడి నీళ్ళలో ఉడికించి అప్పుడు తొక్క తీస్తే తొక్క సులువుగా వచ్చేస్తుంది. జీలకర్ర, పంచదార కలిపి నమిలితే కడుపు నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. కోడిగుడ్డు కొనేటప్పుడు పెంకుని జాగ్రత్తగా పరిశీలించండి. మంచి ఫినిషింగ్ ఉంటే కోడిగుడ్లు తాజావని, పెంకు కాస్త రంగు మారిందంటే నిల్వ గుడ్లని అర్థం చేసుకోవాలి. యాలకుల పొడి చేసేటప్పుడు తొక్కలను పడేస్తూ ఉంటాం కదా, ఆ తొక్కల్ని పడేయకుండా కొంచెం పంచదార వేసి మిక్సీ చేసి టీ పొడిలో కలిపితే టీ పొడి మంచి సువాసనతో ఉంటుంది. కూరకు పులుపు తక్కువైనట్లు అనిపిస్తే ఆమ్చూరు పొడికి కొంచెం పెరుగు కలపండి, అది కూరలో వేస్తే టమాటా రుచి వచ్చి కూర మంచి రుచిగా ఉంటుంది. గ్లాసు నీళ్ళల్లో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి కలుపుకుని తాగితే యూరిన్ ఇన్ఫెక్షన్ బాధ నుంచి బయటపడవచ్చు. డీప్ ఫ్రై చేసేటప్పుడు నూనెలో చిటికెడు ఉప్పు వేసి డీప్ ఫ్రై చేస్తే ఆ పదార్థం నూనె ఎక్కువ పీల్చకుండా ఉంటుంది. నెయ్యి కాచేటప్పుడు అందులో ఒక స్పూన్ మెంతులు వేసి కాస్తే నెయ్యి మంచి సువాసనతో ఉంటుంది. పిండేసిన నిమ్మకాయ తొక్కలను కుక్కర్ అడుగున వేసి ఉడికిస్తే కుక్కర్ అడుగున నలుపు పోతుంది, వాసన కూడా పోతుంది. నిమ్మకాయలు కోసేటప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసి కాసేపు రూమ్ టెంపరేచర్కి చేరిన తర్వాత కోస్తే రసం ఎక్కువగా వస్తుంది.
కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ముందే నీళ్ళలో కాస్త ఉప్పు వంట సోడా వేసి శుభ్రంగా కడిగిన తర్వాత కొయ్యాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కోసిన తర్వాత కడగకూడదు. పట్టు చీరలు లేదా కాస్ట్లీ చీరలు ఉతికేటప్పుడు నీళ్ళల్లో కొంచెం ఉప్పు నిమ్మరసం వేసి షాంపూతో ఉతికితే రంగు పోకుండా ఉంటుంది. అగరబత్తీతో వచ్చిన బూడిదతో ఇత్తడి వెండి సామాన్లు తోమితే మంచి మెరుపు వస్తాయి. బట్టల మీద ఇంకు మరకలు పోవాలంటే నిమ్మరసం కానీ టూత్పేస్ట్ కానీ వేసి రుద్దడం వల్ల ఇంకు మరకలు పోతాయి. వంకాయ ముక్కలు కోసేటప్పుడు నల్లబడకుండా ఉండాలంటే 1 స్పూన్ పాలు పోస్తే నల్లబడవు. ఎండు కొబ్బరి చిప్పను కందిపప్పు డబ్బాలో వేస్తే పప్పు పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు ఉంటుంది. పసుపు నీటిలో కొంచెం ఉప్పు వేసి కిచెన్ మొత్తం శుభ్రం చేయడం వల్ల ఈగలు దోమలు రాకుండా ఉంటాయి. ఉల్లిపాయ పకోడీ చేసేటప్పుడు ఆ పిండిలో చిటికెడు వంట సోడా వేస్తే పకోడీలు గుల్లగా వచ్చి చాలా రుచిగా వస్తాయి. మినపప్పు త్వరగా నానాలంటే ఆ నానబెట్టిన దాంట్లో ఏదైనా ఇనప వస్తువు వేస్తే తొందరగా నాని పొట్టు సులభంగా వచ్చేస్తుంది. క్యాబేజీ ఉడికించేటప్పుడు వాసన రాకుండా ఉండాలంటే ఉడికించేటప్పుడు ఒక చిన్న అల్లం ముక్క వేసి ఉడికిస్తే క్యాబేజీ వాసన రాకుండా ఉంటుంది. పొరపాటున నూనె ఉడికిపోతే అక్కడ కొంచెం మైదా వేస్తే మైదా నూనె మొత్తం పీల్చేస్తుంది. అప్పుడు శుభ్రం చేయడం సులభం అవుతుంది. చేప ముక్కలకు శనగపిండి పట్టించి 5 నిమిషాల తర్వాత శుభ్రం చేస్తే నీచు వాసన మొత్తం పోతుంది. వెల్లుల్లితో కలిపి బంగాళదుంపలు ఉంచితే చాలా రోజుల వరకు తాజాగా ఉంటాయి. మైక్రోవేవ్ వాసన రాకుండా ఉండాలంటే బేకింగ్ సోడాలో ముంచిన స్పాంజితో తుడిస్తే వాసన రాదు. కట్ చేసిన బిస్కెట్ ప్యాకెట్లను బియ్యం డబ్బాలో ఉంచడం ద్వారా తొందరగా మెత్తపడకుండా ఎక్కువ రోజుల పాటు ఉంటాయి. గుడ్లు ఉడకపెట్టేటప్పుడు అందులో కొంచెం ఉప్పు వేసి ఉడికిస్తే పెంకు తీసేటప్పుడు చాలా తొందరగా వచ్చేస్తుంది. బొద్దింకలు ఎక్కువ తిరిగే ప్రాంతంలో వెల్లుల్లిపాయను దంచి ఉంచితే ఆ వాసనకు బొద్దింకలు రాకుండా ఉంటాయి. గోళ్ళను పచ్చిపాలలో ముంచిన దూదితో తుడవడం వల్ల గోళ్ళపైన మురికిపోయి గోళ్ళు నిగనిగలాడతాయి. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు మనం కట్టిన షూలేస్ ఊడిపోకుండా ఉండాలంటే ముడి వేసి ఆ ముడి మీద కొన్ని చుక్కలు వేడినీళ్ళు వేస్తే షూలేస్ ఊడకుండా ఉంటుంది. లెదర్ షూ పాతలు ఉప్పు వస్తే దాని మీద నిమ్మకాయతో రుద్ది అది ఆరాక తుడిచి పాలిష్ వేస్తే కొత్త దానిలా అవుతుంది. నిమ్మకాయ పచ్చడి పాత వాసన వస్తే కనుక నిమ్మకాయ పచ్చడిలో కొంచెం పంచదార కొంచెం వెనిగర్ వేసి 3 రోజులు ఎండలో పెడితే ఆ పాత వాసన మొత్తం పోతుంది. ఈ టిప్స్ ఎలా ఉన్నాయో తప్పకుండా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.